పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి పోటీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ పార్లమెంటు పోటీ చేసిన ఉద్దేశం ఒకటే, ఏముంది, ఇప్పుడు ఓడినా గెలిచినా కేంద్ర మంత్రి కావచ్చు. ఇప్పుడు గెలిచారనుకుందాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అంతే కదా. సో నెక్స్ట్ ఎవరుంటారు? ఆటోమేటిక్గా ఈ 5 ఏళ్లలో లోకేష్ను పైకి తీసుకురావాలి. బహుశా కేసీఆర్ ఎలాగైతే కేటీఆర్కు అవకాశం ఇచ్చాడో ఆల్మోస్ట్ క్యాబినెట్లో నెంబర్ 2గా, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈసారి చంద్రబాబు కూడా ఇస్తాడు. ఇవ్వకుండా తప్పదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు లోకేష్ను సీఎం ఫేస్గా రూపొందించాలి. అందువల్ల అనివార్యంగా చంద్రబాబు క్యాబినెట్లో అప్రకటితంగా అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా లోకేష్ ఉండాలి. ఉండకపోతే 2029 నాటికి ఎలా సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు? ఈ లోపల లోకేష్ను సీఎం చేస్తాడా 29 కన్నా ముందే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే? అది నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా లోకేష్ను అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా, ఒక రకంగా సూపర్ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు, బీజేపీ నాయకులు ఉంటారు మంత్రులుగా. వారు ఆల్రెడీ మోడీ ఆఫీసులతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పవర్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోడీ మనుషులుగా చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరే కదా. సో వీళ్ళు కాక పవన్ కళ్యాణ్ ఉంటాడు, అంటే గుంపులో గోవిందయ్యలాగా ఉండాల్సిందే కదా. సో ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఏదైనా స్టిల్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇది పార్ట్ ఆఫ్ ఎ టీమ్ చంద్రబాబు, టీమ్ లోకేష్, ఇలా అందులో భాగంగానే ఉండాలి. సో డెఫినెట్గా లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్కి అఫీషియల్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే. సో అందువల్ల బట్ స్టిల్ ఆయన క్యాబినెట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ అవుతాడు. అదే కేంద్ర మంత్రిగా వెళ్ళాడు అనుకోండి, డెఫినెట్గా రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఉండి టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన కారణమై కేంద్రంలో పవన్ కళ్యాణ్ మంత్రి అయి మోడీ క్యాబినెట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి కాకూడదు, నేను మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఆప్షన్ ఉంటుంది కదా. ఏముంది, పార్లమెంటు సభ్యత్వం రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్సీగా అయ్యి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. లేదు ఏదైనా ఒక ఉప ఎన్నికలో మళ్ళీ శాసనసభకి ఎలక్ట్ కావచ్చు. ఇక ఓడిపోయాడు అనుకోండి, ఇక అదైతే ఎక్కువ లాభం. ఓడిపోతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్, వీళ్ళిద్దరూ అసెంబ్లీకి లోకేష్ కూడా గెలిచే అవకాశం ఉంది కనుక, సో అప్పుడు వేరే పవన్ కళ్యాణ్. సో అనే క్వశ్చన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. ఒకే వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇయ్యక తప్పదు, ప్రోటోకాల్ తప్పదు, హానరబుల్ యూనియన్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అనక తప్పదు కదా. సో అందువల్ల ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, బహుశా ఇది కారణం కావచ్చు. ఇక దీని ప్రభావం ఏంటి అంటే డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చర్చ మొదలైంది జనసేన అభిమానుల్లో, కాపు సమాజంలో. అసలు ఇక్కడ మాకు నాయకుడిగా ఉంటాడు, మా ప్రయోజనాలు కాపాడుతాడు రాష్ట్రంలో అనుకుంటే ఈయన కేంద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటి, మాకు అందుబాటులో ఉండడు కదా అనే భావన ఒకటి ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ మేము పోటీదారుగా చూడాలి అని ఆయన అభిమానులు కోరుకుంటారు. అది పవన్ కళ్యాణ్ మీటింగ్లో కూడా మనకు కనబడుతుంది, సీఎం అని అంటుంటారు కదా. సో ఆ రకంగా అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా కొంత అంటే పోటీలో లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఓటు కన్సాలిడేట్ కాదు. మా వాడు సీఎం ఇవాళ కాకపోతే రేపైనా అవుతాడు, మా వాడు కీలకమైన పోటీదారుగా ఉంటాడు అనుకున్నప్పుడు ఓటు వేసేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. సో అది లేదు, ఇప్పుడు వైసీపీ చెప్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చేసేందుకే కాదు, రేపు లోకేష్ కూడా లైన్ క్లియర్ చేసేందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు ప్యాకేజీలో ఇది కూడా భాగమే. అంటే ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేసినట్లు నేను చక్రవర్తిగా ఉండను, నేనే కాదు నా సంతానం కూడా చక్రవర్తిగా ఉండను అంటూ దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు కదా. అట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడమే కాదు, రేపు లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి కూడా అడ్డుపడడు. అందుపడకుండా ఉండేందుకు ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు అని అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలంతా రేపు గొడ్డళ్ళు, గడ్డపారలు, సబ్బళ్ళు అన్నీ పెట్టుకొని వస్తారు. సో అందువల్ల వైసీపీ దాడి కూడా లెజిటిమైజ్ అవుతుంది. నిజమే కదా. ఎందుకు మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనో, ముఖ్యమంత్రి కాకపోయినా ఆ స్థాయిలో ఉండాలనో, లేదు భవిష్యత్తులో కూటమికి ముఖ్యమంత్రి కావాలనో, ఇప్పుడే టీడీపీకి సొంతగా మెజార్టీ రాకపోతే మరో కుమారస్వామో, నితీష్ కుమారో, ఏక్నాథ్ షిందేనో కావాలని
ఏక్నాథ్ షిందే అంటే ఇంకో యాంగిల్లో కాదు, మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రి అయిన నాయకులు ఏక్నాథ్ షిందే ఒకరి కనుక ఇవన్నీ తమ నాయకుడికి కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారు. అదంతా అవకాశం ఉండదు ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతే. అందువల్ల ఆయన పార్లమెంట్కి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడుకు తిరుగులేని నాయకత్వాన్ని అప్పచెప్తున్నాడన్న విమర్శ మాత్రం ముట్టకట్టుకోవాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన అభిమాన ఓటర్ల పైన కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపే అవకాశం అయితే ఉంటుంది.